తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు నిండుతుండగా ప్రధాన జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. ముఖ్యంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండడంతో భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక జిల్లా యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. భారీ వర్షాల ప్రభావంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులు బ్యారేజీలకు భారీగా వరద నీరు చేరుతోంది. సమ్మక్క సాగర్, మేడిగడ్డ, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీలకు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. మరోవైపు బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. రాష్ట్రంలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు ఖమ్మం నుంచి. దేవేందర్, చెప్పండి, గతంలో అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ భద్రాచలంలో భారీగా వరదలు సంభవించాయి. మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక ఎప్పుడైతే చెప్పేలోపే అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా అవస్థలు పడ్డారు. వారిని అప్పటికప్పుడు హుటాహుటిన అటు తరలించిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇక్కడ అధికారులు ఏమైనా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారా? వాళ్ళందరికీ పునరావాస చర్యలు కల్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం 48 అడుగుల వద్ద చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, అలాగే ఎస్పీ రోహిత్ రాజ్, అలాగే పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులందరూ కూడా కలిసి రెండవ ప్రమాద హెచ్చరికనైతే అక్కడ జారీ చేసినటువంటి పరిస్థితిని మనం కొద్దిసేపటి క్రితమే చూసుకోవచ్చు. అంటే ఈ ఉదయం 11 గంటలకు దాదాపు 43 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి సాయంకాలం 4:15 సమయానికి వచ్చేసరికి దాదాపు 48 అడుగుల వద్దకు చేరుకొని రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయమయ్యాయి. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇటు భద్రాచలం పట్టణంలో 5 పునరావాస కేంద్రాలు, అలాగే దుమ్ముగూడెంలో 9, చెర్లలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకి ప్రజలైతే పునరావాస కేంద్రాలకైతే ప్రజలు చేరుకోలేదని చెప్పాలి. ఎందుకంటే బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అంతగా లేదన్నందున ఇప్పటికీ పునరావాస కేంద్రాలకి ప్రజలైతే ఇప్పటికీ రాలేదని చెప్పాలి. కానీ ఎప్పటికప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఇటు రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, సమగ్ర అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా బ్యాక్ వాటర్ తో ఎఫెక్ట్ అయిన లోతట్టు ప్రాంత ప్రజల్ని అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఇలాగే ఇటువైపు తాలిపేరు ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి 22 గేట్లు కూడా పూర్తిగా ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం వద్ద 48.40 అడుగుల వద్ద గోదావరి నది రెండవ ప్రమాద హెచ్చరిక వద్ద ప్రవహిస్తుంది. దీంతో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కింద ధవళేశ్వరం ప్రాజెక్టుకు వదులుతున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో మొత్తంగా ఇటు వరదకు చాలా ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే చర్ల మండలంలో కొన్ని గ్రామాలకి లో లెవెల్ చెప్తాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోవడంతో పూర్తిగా అటు ఇటు 2 గ్రామాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా అంతరాయం కలిగినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికే అధికారులు వరద నీటి వెళ్ళకూడదు, మత్స్యకారులు ఎటువంటి చేపల వేటకు వెళ్ళకూడదు, లో లెవెల్ వంతెనలు, లో లెవెల్ చెప్తాలను దాటకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు అక్కడ ప్రజలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు గంటకు వరద పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఒకవేళ మూడవ ప్రమాద హెచ్చరికను కనుక జారీ చేసినట్లయితే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా ఈ భద్రాచలం బ్యాక్ వాటర్ తో లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా జలమయమయ్యే
అవకాశం ఉంది. సో పూర్తిగా 53 అడుగులకు చేరితే తప్ప మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే పరిస్థితి అయితే అక్కడ లేదు. సో ప్రస్తుతానికి 42 అడుగుల వద్ద చేరి ప్రమాదకర స్థాయిలో భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో 53 అడుగులకు చేరితే గానీ ఇటు మూడో ప్రమాద హెచ్చరికలు అయితే అధికారులు జారీ చేస్తారు. సో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద మీద సమీక్షా సమావేశాలు అధికారులు ఇప్పటికే సమీక్షా సమావేశాలు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా వాతావరణం కూడా కొంత పొడిగానే ఉంది. దీంతో వర్షం కూడా పడకపోవడంతో భద్రాచల ప్రాంత ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నిన్న ఈ రోజు కనుక భారీ వర్షాలు కురుస్తున్నట్టయితే ఈ భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటికి గోదావరి వరద మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అటు భారీ స్లూయిజ్లు ఇసుక బస్తాలను కూడా పూర్తిగా అక్కడ గోదావరి వద్ద రెడీ చేసుకుంటున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో పూర్తిగా ఇటు తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తుంది. ఇటు నదులు జలాశయాలన్నీ కూడా నిండుకుంటను తలపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చెర్ల మండలం మొగుళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వీరాపురం ఇసుక ర్యాంపు వద్ద మాత్రం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా పొరబడినట్టు కనబడుతున్న పరిస్థితుల్లో ఇటు భద్రాచలం బ్యాక్ వాటర్ పెరుగుతుంది అనే అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ లారీలు పెట్టి అక్కడ ఇసుకను డంప్ చేసే పరిస్థితి అంటే ఆ పనిని మాత్రం మానుకోలేదు. ఇప్పటికే ఆ వీరాపురం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి బ్యాక్ వాటర్ తో దాదాపు 8 మంది అటు వరదలో చిక్కుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇటు అధికార యంత్రాంగం ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, వరద ఉధృతిని అక్కడ ఉండకండి అని చెప్తున్నప్పటికీ కూడా వీరాపురం ఇసుక ర్యాంప్ లో కానీ ఖచ్చితంగా లారీలు, లారీ డ్రైవర్లు, అలాగే ఇసుక ఆపరేటర్లు కూడా, పంప్ ఆపరేటర్లు కూడా పూర్తిగా వరదలో చిక్కుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే అధికారులు ఇక్కడ పర్యవేక్షణ పూర్తిగా కొరబడిందనే పలు అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇటు చూసుకోవచ్చు. పూర్తిగా 53 అడుగుల వద్దకైతే చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు క్లియర్ గా చెప్తుండడంతో పూర్తిగా రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితిని మనం భద్రాచలంలో చూసుకోవచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ దేవేందర్.